అన్ని ఓర్చుకుని పార్టీని నిలబెట్టింది ఖట్టర్ క్యాడర్ అయితే అధికారంలోకి వచ్చాక పదవులను అనుభవిస్తున్నది మాత్రం జంపింగ్ జపాంగ్లు. తుంగతుర్తి కాంగ్రెస్ కు ఈ లైన్ సరిగ్గా సెట్ అవుతుందట. ఏళ్లుగా అక్కడ పార్టీని కాపాడుతున్న క్యాడర్ను కాదని తన వెంట తెచ్చుకున్న లీడర్స్ కు పదవులు కట్టబెడుతున్నారట ఎమ్మెల్యే. చివరకు జిల్లా మంత్రి, ఎంపీ సూచించిన నేతలకు కూడా ఒక్క పోస్ట్ ఇవ్వకుండా అంతా నా ఇష్టం అంటూ రెచ్చిపోతున్నారట. సీన్ కట్ చేస్తే తుంగతుర్తి ఎమ్మెల్యే తీరుకు నిరసనగా పాత కాంగ్రెస్ క్యాడర్ ఒక్కసారిగా రోడ్డెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డెక్కిందెవరు? ఎమ్మెల్యే శామ్యూల్ తీరుపై పాత కాంగ్రెస్ నేతల ఫైర్. పార్టీ పదవులను ఎమ్మెల్యే తన అనుచరులకే ఇచ్చుకుంటున్నారంటూ రచ్చ. రోడ్డెక్కి ఆందోళనకు దిగిన పాత కాంగ్రెస్ క్యాడర్. మండల అధ్యక్షుల నియామకాలను నిలిపివేయాలని ఎంపీ చామల లేఖ. తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తీరు, ఏకపక్ష నిర్ణయాలపై సీనియర్ కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. లేటెస్ట్ గా నియోజకవర్గంలోని 8 మండలాల అధ్యక్షుల నియామకంతో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏకపక్షంగా ప్రకటించిన మండల అధ్యక్షుల నియామకాలను నిలిపివేయాలంటూ పాత కాంగ్రెస్ క్యాడర్ రోడ్డెక్కడం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి లేఖ రాయడం ఇప్పుడు నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే మందుల శామ్యూల్ కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలి అంటూ స్లోగన్స్ చేయడం తుంగతుర్తిలో రాజకీయ రచ్చ రాజేస్తోంది. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో ఉన్న మందుల శామ్యూల్ కాంగ్రెస్ గూటికి చేరి లాస్ట్ మినిట్ లో టికెట్ దక్కించుకున్నారు. ఆయనకు అవకాశం ఇవ్వడంపై అప్పట్లోనే కాంగ్రెస్ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక కూడా శామ్యూల్ అందరినీ కలుపుకుని పోకపోవడం, తన వర్గానికే పెద్దపీట వేస్తూ ఉండడం, ఎంపీ చామలపై బహిరంగంగా విమర్శలు చేయడం వివాదాస్పదమైంది. సీఎం రేవంత్ ను పొగుడుతూ జిల్లాలోని మిగిలిన ఏ నాయకుడిని, కార్యకర్తను కేర్ చేయకుండా శామ్యూల్ ఒంటెద్దు పోకడలు పోతున్నాడని క్యాడర్ వాపోతోంది. కొత్త పాత అందరినీ కలుపుకుని పనిచేయాలని జిల్లా నేతలు ఎంత చెప్పినా ఎమ్మెల్యే శామ్యూల్ మాత్రం అంతా నా ఇష్టం అని రెచ్చిపోతున్నారట. నియోజకవర్గంలోని తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీల్లో టికెట్ల పంచాయతీ అప్పట్లోనే అధిష్టానం దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే ఏకపక్షంగా టికెట్లు ఇచ్చుకుంటున్నాడంటూ ఎంపీ చామల వర్గం అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ గ్రూప్ తగాదాలతో మున్సిపల్ ఎన్నికల్లో తిరుమలగిరిలో ఘోరంగా ఓడిన కాంగ్రెస్ ఎంపీ చామల వర్గం బలంగా ఉన్న మోత్కూరు మున్సిపాలిటీని మాత్రం గెలుచుకోగలిగింది. అప్పటి నుంచి మోత్కూరు మున్సిపాలిటీలోని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేను లైట్ తీసుకుంటూ ఉండడంతో ఇప్పటి వరకు కోఆప్షన్ మెంబర్స్ నియామకం పెండింగ్ లోనే ఉంది. 15 కోట్ల పన్నులను కౌన్సిల్ ఆమోదం లేకుండానే తన వెంట ఉండే వ్యక్తికి ఎమ్మెల్యే కాంట్రాక్ట్ ఇప్పించుకోవడం, దాన్ని రద్దు చేస్తూ ఎంపీ వర్గం కౌన్సిలర్లు తీర్మానం చేసి రద్దు చేయడంతో విభేదాలు భగ్గుమన్నాయి. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే తాజాగా ప్రకటించిన పార్టీ మండల అధ్యక్షుల నియామకం మరింత చిచ్చు రాజేసింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని 8 మండలాల అధ్యక్షుల నియామకంతో కాంగ్రెస్ లో ఉన్న వివాదాలు రోడ్డున పడ్డాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు తన అనుచరులకే ఎమ్మెల్యే ఏకపక్షంగా పదవులు కట్టబెట్టారంటూ స్థానిక ఎంపీ చామలకు పార్టీ నేతలు క్యాడర్ ఫిర్యాదు చేశారు. తిరుమలగిరి, తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాలలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లకు మండల అధ్యక్ష పదవులు ఇచ్చారని, పార్టీ సీనియర్లను, ఆశావహులను ఏమాత్రం సంప్రదించలేదు అనేది పాత కాంగ్రెస్ నేతల వాదన. మోత్కూరులో ఎంపీ చామల వర్గం నాయకులు, తిరుమలగిరిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు, తుంగతుర్తిలో మాజీ మంత్రి దివంగత దామోదర్ రెడ్డి అనుచరులు అధ్యక్ష పదవులు ఆశించారట. అయితే ఎమ్మెల్యే మాత్రం అటు ఎంపీని, ఇటు మంత్రి ఉత్తమ్ సిఫార్సులను ఏమాత్రం లెక్క చేయకుండా మండల అధ్యక్షులుగా తన వారినే నియమించుకోవడంతో ఆయా మండలాల్లోని సీనియర్ కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమైంది. తమ అండదండలతో గెలిచి తమ మాట వినట్లేదని ఎమ్మెల్యే శామ్యూల్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికే గుర్రుగా ఉన్నారట.
ఎంపీ చామల కూడా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తమను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ అధ్యక్ష పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు లోకల్ లీడర్లు. పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా తమకు పదవులు లేవని, చేసుకోవడానికి చిన్న చిన్న పనులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధ్యక్షుల నియామకాలను వ్యతిరేకిస్తూ సూర్యాపేట, జనగామ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. మోత్కూరులో ప్రెస్ మీట్ పెట్టి మరీ కొత్త మండల అధ్యక్షుల నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే శామెల్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తమ ఆందోళన గాంధీ భవన్ కు చేరుకుంటుందని హెచ్చరించారు. ఎంపీ చామల రాసిన లేఖతో కొత్త అధ్యక్షుల నియామకాలకు బ్రేక్ పడుతుందా? ఎమ్మెల్యే శామెల్ ప్రకటించిన అధ్యక్షులనే కొనసాగిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య మొదలైన ఈ వార్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలి మరి.